హాయ్ ఫ్రెండ్స్, లో బడ్జెట్‌లో మంచి ఇల్లుంటే పెట్టండి అడుగుతున్నారు కదా! మీకోసమే ఈ ఇల్లు తీసుకొచ్చానండి. ఇది ఈస్ట్ వైపు నుంచి దారిచ్చి నార్త్ వైపుకి ఉంటుందండి. తూర్పు ఈ సైడ్ నుంచి దారిచ్చారు. ఇలా ఉండడం కూడా చాలా మంచిదండి. బిల్డింగ్ వెనక్కుంటుందండి. 5 అడుగులు దారిచ్చారండి. మనకు కార్ పార్కింగ్ అయితే లేదు. బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. మన ఫ్రంట్ ఉన్న హౌస్ సేల్‌కి అయిపోయింది. ప్రెజెంట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న హౌస్ సేల్‌కి ఉందండి. ఇది 120 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. మనకి కనిపిస్తున్న ఈ వే వచ్చి 20 గజాలు ఉంటుందండి. బిల్డింగ్ వచ్చి 100 గజాల్లో ఉంటుంది. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకి ఇది 5 అడుగుల దారి ఉంటుందండి. ఈజీగా బైక్స్ అయితే పడుతుందండి. కార్ అయితే మనకు అవుట్ సైడ్ అయితే పెట్టుకోవాలి. మన ఫ్యూచర్‌లో ఇంకో ఫ్లోర్ వేసుకున్నప్పుడు కూడా పార్కింగ్ ఏరియాకి అయితే ఇబ్బంది ఉండదండి. మనకి ఎలివేషన్‌లో టోటల్‌గా గ్లాస్ యూజ్ చేశారు. ఇది 5 అడుగులైతే ఉంటుందండి విడ్త్ వచ్చి. మనకి ఈ దారి వచ్చి 20 గజాలండి. బిల్డింగ్ 100 గజాల్లో కట్టించారు. మనకి బిల్డింగ్‌కి వెళ్ళేటప్పుడు కూడా సెపరేట్‌గా గేట్ ఇచ్చారండి. మీకు వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి కాంపౌండ్ వాల్‌కి గేట్ ఈ స్తంభానికి కూడా టచ్ అవ్వకుండా థర్మాకోల్‌తో సీట్ ఇచ్చారండి. మనకు వాస్తు ప్రకారం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ దారి వచ్చి ఓన్లీ ఈ బిల్డింగ్ సంబంధించిందే అండి. ఫ్రెండ్స్, మనకి ఈ గేట్ తీసుకుంటూ ఫ్రంట్‌కి వస్తే సిట్ అవుట్ ఏరియా కింద ఇచ్చారండి. పైన సీలింగ్‌లో టోటల్‌గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ నార్త్ వెస్ట్‌లో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్‌కి కాంపౌండ్ వాల్‌కి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. ఈస్ట్ వైపు కూడా 2.5 అడుగులు ప్లేస్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపు కూడా డోర్ ఇచ్చారు. నార్త్ వైపు సింహద్వారం తీసుకున్నారు. సింహద్వారం డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ డబుల్ స్టెప్ తీసుకున్నారండి. టోటల్‌గా టేక్వుడ్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. సీలింగ్ అయితే వరకు చేయించారు. దాంతో కూడా మెషిన్ చెక్డ్ అయితే తీసుకున్నారండి. లేజర్ కటింగ్ తీసుకున్నారు. మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కింద మనకి మోటార్ పాయింట్ కూడా తీసుకున్నారు. మనకి ఇక్కడ ఇండియన్ వేర్ బేస్ని యూజ్ చేశారు. మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకున్న లోపలికంటే కూడా స్ట్రైట్‌గా హాల్ తీసుకున్నారండి. హాల్ పెద్దదిగానే ఇచ్చారు. 9x16 సైజులో తీసుకున్నారండి. లోపల ఫ్లోర్‌కి ఇచ్చిన టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ సీలింగ్స్ డిజైన్స్ చూడొచ్చండి. పీఓపీ సీట్స్ యూజ్ చేశారు. సీలింగ్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి బాగుందండి. ఈస్ట్ వైపుకి ఒక డోర్ అండ్ ఒక కిటికీ తీసుకున్నారు. లోపల విండోస్ అని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా చూడొచ్చు. హాల్లోంచి రైట్ సైడ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారండి. టాప్ లెవెన్ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. ఇది వచ్చి రాయల్ ప్లేట్ డిజైన్ యూజ్ చేశారండి. చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్ కింద ఇచ్చారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదండి. ఆ వర్క్ మనం చేయించుకోవాలి. ఓన్లీ ఇలా సివిల్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి అప్ చెప్తున్నారు. సీలింగ్స్ కూడా చేయించారు. మనకి ఇక్కడ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. లోపల అన్ని కూడా గుమ్మాలు వచ్చి గ్రానైట్తో యూజ్ చేశారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులో తీసుకున్నారండి. వెస్ట్ వైపుకి ఒక కిటికీ ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్లో తీసుకున్న లోపల కలర్స్ వైజ్ కూడా లైట్ కలర్సే తీసుకున్నారు. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే సిమెంట్ కబోర్డ్ చేయించారండి. దీని బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. 2 బెడ్రూమ్ కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 5x5 సైజులో తీసుకున్నారు. ఈ డోర్కి వచ్చిన లాక్ డిజైన్ కూడా బాగుందండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారండి. ఇల్లు రెడీ టు మూవ్ అండి. మనకి ఈ బాత్రూమ్ పైన అటక్ కూడా తీసుకున్నాను స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. కబోర్డ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకిలిపూడి అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర సర్పంచ్కి అయితే 3 km డిస్టెన్స్ రావచ్చు. అలాగే SRMT మాల్ కూడా 3 km డిస్టెన్స్ వస్తుందండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే 6 km డిస్టెన్స్ వస్తుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్, మన హాల్ నుంచి వెళ్ళకుంటూ ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ పూజా రూమ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, మన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 10x11 సైజులో తీసుకున్నారు. సౌత్ అండ్ వెస్ట్ వైపుకి 2 విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు. చుట్టువైపులో కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. సీలింగ్ సింపుల్ డిజైన్లో చేయించారు. లోపల కూడా సింపుల్ కలర్స్ యూజ్ చేశారండి. మనకి బెడ్రూమ్కి కార్నర్లో సిమెంట్ కబోర్డ్ ఇచ్చారండి. కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవాలి. టోటల్గా బిల్డింగ్ అంతా కలిపి మనకి రఫ్గా 3 to 4 lakhs అవుతుందండి. అది మన టేస్ట్ బెట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా 5x5 సైజులో తీసుకున్నారు. లోపల యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారండి. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. కబోర్డ్స్ అయితే మనకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే పూజా రూమ్ తీసుకున్నారు. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లోపల 4 feet హైట్ వరకు కూడా వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ కూడా యూజ్ చేశారండి. దేవుని పెట్టుకున్న కూడా ఇలా చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. వుడ్ వర్క్ మాత్రం చేయించలేదండి.
ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. సౌత్ అండ్ ఈస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి. కిచెన్ కూడా స్పేసెస్గానే ఇచ్చారు. పైన ఇదంతా కూడా అట్టకి ఇచ్చారండి. మనం మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారండి. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా పాయింట్ ఇచ్చారు. మనకి ఇలా ఈస్ట్ వైపు సంది నుంచి వచ్చి ఏమన్నా వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుందండి. చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ఒకళ్ళు 3 inches స్పేస్ అయితే మంచిగానే వదిలేరండి. ఫ్రెండ్స్ ఇది టోటల్గా 100 గజాల బిల్డింగ్ కట్టించారని 20 గజాలను టోటల్గా 120 గజాల్లో కట్టించారు. నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. లో బడ్జెట్లోనే ఉంటుంది. మనకు ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 45 lakhs చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే బిల్డింగ్కి 80% వరకు కూడా లోన్ వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసేది రండి, మేమే దగ్గర చూపిస్తామండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చని మా కాలం సైజ్ వచ్చి 9x12 సైజులో తీసుకున్నారు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతున్నారు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాం, ప్లీజ్ సబ్స్క్రైబ్.